అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శరత్ మల్లిపెద్ది, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, స్నేహ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు. నేను ఈరోజు ఒక పెద్ద ఆవిడండి, 70 years ఫీమేల్ని చూశాను. తను మోకాల నొప్పి ఆపరేషన్ 1 year బ్యాక్ చేసుకుంది. ఆ మోకాల నొప్పితోనే ఇప్పుడు వచ్చారు. నాకు మోకాల నొప్పి బాగోని వచ్చారు. సో నేను ఆవిడ హిస్టరీ తీసుకున్నాను. మోకాల నొప్పి ఎక్కడుంది, ఎగ్జాక్ట్లీ ఎట్టుంది అంటే, బయట వైపు మోకాల నొప్పి వస్తుంది, సర్జరీ చేసినా నాకు తగ్గట్లేదు అని చెప్పారు. సో నేను ఆవిడ నడిపిస్తుంటే తనకు కాళ్ళలో వీక్నెస్, చచ్చుగా కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను అడిగాను, మీకు మోకాలు ఒకటే నొప్ప, లేకపోతే మోకాల కింద పొట్టలు అంటారు, కాఫ్ పెయిన్స్ ఉన్నాయా, అరికాల నొప్పులు, మంటలు ఉన్నాయా, తిమ్మురు ఉన్నాయా, ఇవి అడిగాను. ఇవన్నీ అడిగితే ఆవిడ అవన్నీ కూడా ఉన్నాయి, మోర్ దాన్ ఇయర్, అంటే 1.5-2 years నుంచి ఉన్నాయని చెప్పారు. సో బేసిక్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మోకాల నొప్పులు వర్సెస్ నరాల నొప్పులు మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు ఆవిడకి మోకాళ్ళు అరిగాయి, మోకాలు సర్జరీ అయింది, బట్ స్టిల్ నరాల నొప్పులు తగ్గలేదు. సో మోకాల నొప్పులు అంటే మోకాలు దగ్గర నొప్పి, మెట్లెక్కేటప్పుడు దిగేటప్పుడు ఒక రకమైన సౌండ్ రావడము, ఇది మోకాల నొప్పి సింటమ్స్. నరాల నొప్పులు అంటే అరికాల తిమ్ముర్లు, అరికాల మంటలు, కాఫ్ పెయిన్స్, థై పెయిన్స్, వీక్నెస్ అంటే బలం నరాల ఎఫెక్ట్ అయితే వీక్నెస్, స్పర్శనాల ఎఫెక్ట్ అయితే పై చెప్పిన తిమ్మిర్లు, నొప్పులు, మంటలు, మొద్దుబాటం, ఇవన్నీ వస్తాయి. సో మనము ఈ డిఫరెన్స్ మనమే అడగాలి. ఎందుకంటే మన గ్రాండ్ పేరెంట్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, వెన్ ది క్రాస్ అబౌట్ 65 years పై పడితే వాళ్ళకు నరాల నొప్పులు వర్సెస్ మోకాల నొప్పులు డిఫరెన్స్ చేయాల్సిన బాధ్యత మనదే. ఒకవేళ నేను చెప్పినట్టు అవి నరాలకు సంబంధించిన నొప్పులు అయితే, మోకాలు అరిగినా కూడా ఫస్ట్ నరాలకు సంబంధించి ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకొని దాన్ని రికవర్ చేయాలి. ఎందుకంటే నేను బెడ్ సైడ్ ఓపీడీలో చాలా మందికి ఈ నరాల నొప్పులు లేకపోతే నరాల వీక్నెస్ ఇవన్నీ మిస్ అవుతున్నాయి. వన్స్ ఈ నరాల నొప్పులు కానీ నరాల వీక్నెస్ కానీ ఉంటే మనము దాన్ని డిఫరెన్స్ చేయాలి. వాటికి కాల్స్ ఏంటంటే డయాబెటీస్ అండి, అండ్ హైపోథైరాయిడిజం, సిఐడిపి, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిమెలిటింగ్ పాలిన్యూరోపతి, అండ్ 60-70 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఇడియోపతిక్ సెన్సరీ పెరిఫెరల్ న్యూరోపతి అని కారణం లేకుండా, ఇడియోపతిక్ అంటే కారణం లేకుండా కూడా వస్తుంటాయి. ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో వీళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే దాని కాజ్ బట్టి మనం ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెద్దవాడికి మేము నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తే, నర్వ్ కండక్షన్ స్టడీస్లో కంప్లీట్లీ స్పర్శ నరాలు, బలం నరాలు బాగా వీక్ అయిపోయాయి. సో తనకు దాన్ని బట్టి, అండ్ తను డయాబెటిక్ కాదు, హైపోథైరాయిడ్ లేదు, కేవలం ఏజ్ రేట్గా వచ్చింది. దానికి సంబంధించి మిథైల్కోబాల్మిన్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇచ్చి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిజియోథెరపీ ఇవన్నీ అడ్వైస్ చేసి రమ్మన్నాను. సో ఈ పర్టికులర్ కేస్ ఎందుకు చెప్తున్నానంటే, ఆల్మోస్ట్ నేను ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ 2 days ఒకసారి ఓపీలో ఇలాంటి పేషెంట్ చూస్తున్నాను. ఈవెన్ చూశాక నాకు అనిపించింది, ఒకసారి అందరికీ చెప్తే వాళ్ళు ఇంట్లోనే ఫస్ట్ ఆ రెండు డిఫరెన్షియేట్ చేసుకొని తర్వాత మీ కన్సల్టెంట్, మీ న్యూరాలజిస్ట్ని మీరు కలుస్తారు, లేదా మీ ఆర్థోపెడిస్ట్ని కలుస్తారని చెప్పాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.